असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः. Dear student, today I discuss about parallel resonance circuits. How to behavior reactances means XL and XC whenever flow the current I were applied to voltage V. The voltage are applied AC. Okay, it is not a DC. How to behavior the resonance circuits in parallel circuit. Okay, you see the parallel resonance. So, the parallel resonance occurs when the supply frequency creates zero phase, the difference between the supply voltage and current, reducing the reactive circuits. అంటే ప్యారలల్ రెజొనెన్స్లో మనము జీరో ఫ్రీక్వెన్సీ అనేది ఉన్నట్లయితే ఏం చేస్తుంది, ప్యారలల్ సర్క్యూట్లో ఫ్రీక్వెన్సీ జీరో అవుతుంది అనమాట. పేజ్ యొక్క డిఫరెన్సెస్ బిట్వీన్ ద సప్లై వోల్టేజ్ అండ్ కరెంటు ప్రొడ్యూసింగ్ ద రియాక్టివ్ సర్క్యూట్స్ అన్నమాట. ఓకే, వోల్టేజ్కి కానీ లేదా కరెంట్కి కానీ యాంగిల్ అనేది జీరో అవుతుంది ఎప్పుడు రియాక్టివ్ సర్క్యూట్స్ అంటే ఇండక్టివ్ కానీ లేదా కెపాసిటివ్ రియాక్టెన్స్ ఉన్నప్పుడు. ఓకే, సో యూ సీ ద సర్క్యూట్ హియర్ అప్లైడ్ వోల్టేజ్. ఓకే, V, this is called a sinusoidal voltage. Here the flow of current I. This current is divided in three paths. Okay, IR, IL, IC. The IR plus IL plus IC, that is equal to I at angle of phase angle. The resistor, inductor and capacitors are connected in parallel. The circuit is called parallel resonance circuit. Okay, the circulating the current flowing in between inductive reactance and capacitive reactance. Here the applied voltage Vs. The parallel resonance of formulas, you see the admittance. What is the admittance? Admittance means the reciprocal of the ఇంపిడెన్స్. అంటే ఏమి అడ్మిటెన్స్ అంటే ఇంపిడెన్స్ని రెసిప్రోకల్ అంటే రివర్స్ చేసినట్లయితే దాన్ని అడ్మిటెన్స్ అంటారు. ద ఇంపిడెన్స్ యూనిట్ ఈజ్ ఓమ్స్, అడ్మిటెన్స్ యూనిట్ ఈజ్ మోమ్స్. ఓకే, ద అడ్మిటెన్స్ వీఆర్ రిప్రజెంటెడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ G square plus B square. Here G is equal to 1 by R. The inductive susceptance BL is equal to 1 by 2 by FL. Here F means frequency, L is the inductive reactance. So conductance means whenever the current is not opposing, అంటే రెసిస్టర్ ఏం చేస్తుందంటే అపోజ్ చేస్తుంది, ఇది ఇంకా బాగా ఫ్లో అయ్యేటట్టు చేస్తుంది అనమాట. ఓకే, అలాగే జెడ్ కూడా అంతే. ఓకే, ఇది అడ్మిటెన్స్ అంటే ఏమి, ఇంపిడెన్స్కి ఆపోజిట్ అనమాట. ఇది అపోజ్ చేస్తే ఇది ఇంకా బాగా మూవ్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. ఇండక్టివ్ ససెప్టెన్స్ అంటే బిఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 by FL. ద కెపాసిటివ్ ససెప్టెన్స్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 2 pi into FC. Okay, the differences BL and BC, that is equal to 0. This is called a inductive susceptance and capacitive susceptance. So when VL is equal to minus VD, VL is equal to minus VC. ఓకే, అంటే ఇండక్టర్లో ఎంతైతే వోల్టేజ్ ఉంటుందో అదే వోల్టేజ్ నెగిటివ్లో ఉంటుందన్నమాట. అంటే నెగిటివ్ కెపాసిటర్స్లో అనమాట. అంటే 5 ఉందనుకోండి, ఇక్కడ -5 వస్తుంది అనమాట. సో హియర్ ద XL ఈజ్ ఈక్వల్ టు X. ఇక్కడ కూడా మనకు సిరీస్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుందన్నమాట. అంటే XL XC బోత్ ఆర్ ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో Y ఈజ్ ఈక్వల్ టు G ప్లస్ BL ప్లస్ BC. అంటే G means already we know that 1 by R, substitute here, and BL means 1 by J omega L.
సో XC మీన్స్ అంటే ఇక్కడ ఏమి BC మీన్స్ J omega C. ఓకే, ద Y ఈజ్ ఈక్వల్ టు 1/R. ఆల్రెడీగా వి నో దట్ ఒమేగా అంటే ఏం రాసుకోవచ్చు, 2πf రాసుకోవచ్చు. ఓకే, ఒమేగా అంటే ఏమి 2πf రాసుకున్నాం. ఇక్కడ J అనేది అయోటా కాబట్టి జస్ట్ మనం Jని ఎలిమినేట్ చేసుకున్నాం. ఇదైనా రాసుకోవచ్చు, ఇదైనా రాసుకోవచ్చు. ఓకే, హియర్ XL ఈజ్ ఈక్వల్ టు XC, both are equal. The XL means 2πfL, XC means 1/2πfC. Cross multiplication we get frequency. సో ఇక్కడ ఏం చేస్తాము, ఎఫ్ను క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, F² అవుతుంది. ఇక్కడ 2πL ప్రోడక్ట్లో ఉంది, ఇందుకోసం డివైడ్ చేస్తుంది. ఓకే, అప్పుడు ఏమొస్తుంది 4π² LC. సో F ఈజ్ ఈక్వల్ టు కావాలి, ఇక్కడ 2 ఏం చేస్తుంది, ఇతనికి వస్తే రూట్ అవుతుంది అనమాట. రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే రూట్ అవుతుంది. సో కాబట్టి √1 అంటే 1 సో 4కి స్క్వేర్ రూట్ వచ్చి 2 అవుతుంది, పైకి 2 క్యాన్సిల్ అవుతే పై వస్తుంది, √LC అవుతుంది. దీన్ని ఏమంటారంటే రిజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఇవి క్రాస్ మల్టిప్లికేషన్ 2πని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి, అప్పుడు 2πfR వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ యాంగులర్ ఫ్రీక్వెన్సీ, వీఆర్ కాలింగ్ ωr. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఏ 1/√LC. అంటే సిరీస్ రెజొనెన్స్లో ఏ విధంగా అయితే ఇండక్టివ్ రియాక్టెన్స్ కానీ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో, అలాగే ప్యారలల్లో కూడా అదే విధంగా ωr కానీ FR కానీ ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా XL = XC కూడా బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ద ప్యారలల్ రెజొనెన్స్ you see, this is the circuit. The effect sides of resonance of the current IL minus IC. So whenever apply the voltage AC here, the current is flow in this circuit. The current flow here, this is called a IR. Then after IL minus IC, current IL అనేది ఇక్కడ ఫ్లో అయితే రిమైనింగ్ కరెంట్ ఇక్కడ ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇదంతా ఓపెన్ అవుతుంది. ఏమవుతుంది, ఇది ఓపెన్ అవుతుంది అంటే టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, అంటే టైం ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఓపెన్ అయినప్పుడు ఐ మినిమం కరెంట్ ఏదైతే ఉందో అది ఈ రెసిస్టర్లోకి మాత్రమే వస్తుందన్నమాట. ఇక్కడ XT = ఏమవుతుంది, ఇన్ఫినిటీ అయినప్పుడు, అంటే టోటల్ రియాక్టెన్స్ ఏదైతే ఉందో XL కానీ లేదా XC కానీ ఇన్ఫినిటీ అయినప్పుడు ఏమవుతుంది, మనకు ఇన్ఫినిటీ రెసిస్టెన్స్ అయినప్పుడు ఇది ఏమవుతుంది, రియాక్టెన్సెస్ ఇన్ఫినిటీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు I మినిమం కరెంట్ = IR అవుతుంది అనమాట. అంటే ఏమి, ఈ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యే కొద్ది, ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఇంక్రీజ్ చేయడం అవుతూ ఉన్నట్లయితే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, రియాక్టెన్స్. సో హియర్ Z = R. అప్పుడు ఏమవుతుందంటే Z = R అవుతుంది. ఈ ఆర్ని ఏమంటారంటే, జెడ్ని ఏమంటారంటే డైనమిక్ ఇంపెడెన్స్ అంటారు. ఏమంటారు ఇక్కడ, డైనమిక్ ఇంపెడెన్స్. ఓకే, ఈ డైనమిక్ ఇంపెడెన్స్ అనేది మనకు R మ్యాక్సిమం అని కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇండక్టివ్ రియాక్టెన్స్ కానీ లేదా కెపాసిటివ్ రియాక్టెన్సెస్ మనకు 0 అవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ద ఇంపెడెన్స్ ఇన్ ఏ ప్యారలల్ రెజొనెన్స్ సర్క్యూట్. ఓకే, so you see the diagram, the frequency is represented on the x-axis, the impedance is represented on the y-axis. Here Z = R, it have the resonant high amplitude. అంటే ఇక్కడ FR దగ్గర ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని హై రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ఇలాగ మన ఫ్రీక్వెన్సీ అనేది మెల్లమెల్లగా ఇట్లా ఇంక్రీజ్ అవుతూ ఉందనుకో, ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఎక్కడైతే రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ వస్తుందో ఇక్కడ డైనమిక్ ఇంపెడెన్స్ హైగా ఉంటుందన్నమాట. తర్వాత ఒక పీక్ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతూ వస్తుంది, అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యే కొద్ది మరి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. సో ఈ పోర్షన్ ఎంతైతే ఉందో ఇది కూడా అంతే ఉంటుంది. ఇక్కడ ఈ పోర్షన్ అంటే రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ లెఫ్ట్ సైడ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ ఏ కెపాసిటివ్, ఇండక్టివ్ కెపాసిటివ్. So right side portion is called a XL greater than XC. Here the XL is the inductive reactance, XC is the capacitive reactance. Whenever the XL is increasing,
it is shifted for the frequency is increased, the XL is greater than X is the less than. Okay. So here the parallel resonance means BL is equal to BC. Parallel is equal to BC. The susceptance at the resonance. The susceptance at the resonance means here the BL means represented the negative y axis. Okay. చూడండి ఇక్కడ బిఎల్ అనేది ఇట్లా నెగిటివ్లో ఇంక్రీజ్ అవుతూ ఉందనుకో, అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇది ఏమవుతుంది, నెగిటివ్లో హై యాంప్లిట్యూడ్ ఉంటుంది ఇక్కడ, అంటే ఇది. ఓకే. నెక్స్ట్ ఇట్లా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే చూడండి ఇక్కడ మనం ఏం చేస్తారు, ఇక్కడ బీసీ అన్నమాట ససెప్టెన్స్, ఇండక్టివ్ ససెప్టెన్స్, ఇది కెపాసిటివ్ ససెప్టెన్స్. దీన్ని ఏమంటారంటే ఇండక్టివ్ ససెప్టెన్స్ అంటారు. అంటే ఎక్సెల్ గురించి డిస్కస్ చేసేటప్పుడు దీన్ని ఏమంటారంటే ఇండక్టివ్ ససెప్టెన్స్ అంటారు. ఓకే. నెక్స్ట్ యు సీ ద కెపాసిటర్. కెపాసిటర్ మీన్స్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ద లీనియరీ ఇంక్రీజ్. అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కెపాసిటర్ యొక్క ససెప్టెన్స్ ఏమవుతుందంటే ఇది కూడా ఇంక్రీజ్ అవుతూ పోతుందన్నమాట. ఓకే. సో ఎఫ్ ఇంక్రీజ్ అయితే బీసీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కెపాసిటర్. మనం సిరీస్లో అయితే ఎఫ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇండక్టివ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కెపాసిటర్ డిక్రీజ్ అవుతుంది అన్నమాట. సో బోత్ ఆర్ రెండు తీసుకున్నట్లయితే మనకు ఈ మధ్య గ్యాప్ ఏమైతే ఉందో, ఓకే, బిఎల్ మైనస్ బీసీ is equal to F. The total susceptance BL minus BC. Okay, the total susceptance. Okay, so BL is equal to minus 2 pi FL. Okay, so this is the here the dynamic impedance ZD is equal to L by RC. Okay. The current in a parallel resonance of circuit, here the IL is equal to IC, IR is equal to V by R, IL is equal to V by XL, that is equal to V by 2 pi FL. Okay, XL అంటే ఏం రాసుకోవచ్చు 2 pi FL, IC అంటే V by XC. So V is equal to 2 pi FC. Therefore IT is equal to vector sum of the IR plus IL plus IC. The total current means IR square plus IL plus IC. Okay. This is the total current vector sum means the inductive current and capacitive current and resistive currents. IT is equal to the sum of the IR plus IL plus IC. The magnitude of total current means IR square plus IL plus IC whole square. Okay, here IT means whenever IL plus IC, IL is equal to minus IC, the IC we are substitute here, IL minus IC are cancel, we get IR square is equal to IT. That is called the total current at the parallel resonance. IT is equal to IR. The parallel circuit current at the resonance okay, you see the current, this is we represent the current I, F is the frequency. The FR resonance frequency here centered. Okay, here this is the resonance frequency. అంటే ఇది ఏమవుతుంది మనకు కెపాసిటీ రియాక్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ చూడండి ఇక్కడ మినిమం కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అనమాట. అంటే ఐఆర్ కావాలంటే ద ఐ మినిమం ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, ఇక్కడ 0. ఇది కండక్టెన్స్ అనమాట. ఏమిది ఈ పాయింట్ దగ్గర కండక్టెన్స్ ఉంటుంది. ఇది ఇండక్టివ్ రియాక్టెన్స్, ఇది కెపాసిటివ్ రియాక్టెన్స్, ఇది ఇండక్టివ్ రియాక్టెన్స్ అనమాట. ఓకే. సో హియర్ యాజ్ ప్యారలల్ రెజొనెన్స్ సర్క్యూట్ ఓన్లీ ఫంక్షన్ ఆన్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ.
దిస్ టైప్ సర్క్యూట్ ఆల్సో నాన్ రిజెక్టర్ సర్క్యూట్ అంటారు. ఓకే, దీన్ని ఏమంటారంటే ప్యారలల్ రెజొనెన్స్ సర్క్యూట్, రిజెక్టర్ సర్క్యూట్ అని కూడా పిలుస్తారనమాట. అంటే ఈ పోర్షన్ అంతా అంటే లో ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు హై కరెంట్ ఉంటుంది, అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కరెంట్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. అలాగ సెంటర్ పాయింట్ ఒక పాయింట్ దగ్గర అయ్యి మళ్ళీ కెపాసిటర్ దగ్గర మరి ఏమవుతుంది, మనకు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కరెంట్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే మరి ఇండక్టివ్ రియాక్టెన్స్ దగ్గర మరి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే, దిస్ టైప్ ఆఫ్ సర్క్యూట్ నోన్ యాజ్ రిజెక్టర్ సర్క్యూట్. దిస్ ఎఫెక్ట్ ఆఫ్ రెజొనెన్స్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్ ఈజ్ ఆల్సో కాల్డ్ కరెంట్ రెజొనెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరెంటు నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ససెప్టెన్స్ ఓకే ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేసినట్లయితే దీన్ని ఏమంటారు, కరెంట్ రెజొనెన్స్ అంటారు. ఓకే, కరెంట్ రెజొనెన్స్. ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ గ్రాఫ్ డ్రాన్ ద ప్యారలల్ సర్క్యూట్స్. మనం ఆల్రెడీగా ఇక్కడ కెపాసిటర్ది ఇక్కడ రెసిస్టర్స్ రిప్రజెంట్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్స్ అనమాట. అంటే సిరీస్లో ఏదైతే ఉందో ప్యారలల్ ప్లేస్లో రెసిస్టర్, కెపాసిటర్ ప్లేస్లో ఇండక్టర్ వస్తుంది, ఇండక్టర్ ప్లేస్లో కెపాసిటర్ వస్తుంది. రెసిస్టర్ హై ఉంటుంది కదా రెసిస్టర్, ఇక్కడ లో రెసిస్టర్ అనేది ఉంటుంది అనమాట. అందుకే చూడు దీని యొక్క రెసిస్టర్ యొక్క పోర్షన్ చాలా కండక్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. కండక్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, బిహేవియర్ విచ్ వేస్ ప్యారలల్ as is called యాంటీ రెజొనెన్స్ అని కూడా అంటారు. దిస్ ఇస్ కాల్డ్ ఏ యాంటీ రెజొనెన్స్. magnification began in the reverse, which way the parallel resonance circuit also called anti resonance. Okay, the bandwidth and selectivity of the parallel resonance circuit. Okay, you see this is the one of the peak value. This is the lower frequency, this is the higher frequency. The frequency means here this is called a bandwidth. This is the bandwidth and this is the one of the bandwidth. So ఇక్కడ 0.707 యొక్క బ్యాండ్విడ్త్ ఉంటుంది. ఓకే, ఇక్కడ 2R రేడియస్ ఉంటే ఇక్కడ ఏమొస్తుంది నీకు R రేడియస్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ 2 ohms ఉందనుకోండి, ఇక్కడ రెసిస్టెన్స్ ఏమొస్తుంది 4 ohms వస్తుంది అనమాట. సో ఈ పోర్షన్ అంతా బ్యాండ్విడ్త్ అంటారు. సో FL ఈజ్ ఈక్వల్ టు FH, దట్ ఈజ్ ఈక్వల్ టు FR. ఇవి డెసిబల్స్ అంటారు. ఇక్కడ వోల్టేజ్ అవుట్పుట్ బై వోల్టేజ్ ఇన్పుట్ అనమాట. సో ఈ పోర్షన్ అంతా మనం కెపాసిటర్స్గా తీసుకుంటే ఈ పోర్షన్ అంతా మనము ఇండక్టివ్ రియాక్టెన్స్గా తీసుకోవాలి. ఇది కెపాసిటివ్ రియాక్టెన్స్ తీసుకోవాలి. బ్యాండ్విడ్త్ పీక్ ఎక్కడైతే ఉందో దాన్ని రెసిస్టర్ క్వాలిటీ ఫ్యాక్టర్ అంటారు. ఏమంటారు, ఇది రెసిస్టర్ క్వాలిటీ ఫ్యాక్టర్. సో దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆన్ ద రిప్రజెంటెడ్ ద ఎక్స్ యాక్సిస్. దిస్ ఈజ్ ద సో ఈ యాంప్లిట్యూడ్ ఏదైతే ఉందో ఇక్కడ 1 ఆంపియర్ ఉంటుంది. ఈ బ్యాండ్విడ్త్కి వచ్చేదానికి ఏమవుతుందంటే 0.707 వస్తుంది. ఈ యావరేజ్ వోల్టేజ్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ బై ఎంత అయితే ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ వేస్తే మనకి సరిపోతుంది. ఓకే, సో హియర్ ద క్వాలిటీ ఫ్యాక్టర్ Q ఈజ్ ఈక్వల్ టు R/2πfL. ఓకే, సో 2πfCR అని రాసుకోవచ్చు. అంటే ఇది XCను ఇది XL అనమాట, R/XL. సో క్రాస్ మల్టిప్లికేషన్ చూడండి, ఇక్కడ 2π క్వాలిటీ ఫ్యాక్టర్ ఏమో 2πfCR అన్న రాసుకోవచ్చు, లేదా R/2πfL రాసుకోవచ్చు. ఇది L R ఇచ్చినప్పుడు ఇది తీసుకుంటాము. ఒకవేళ Cను R ఇస్తే ఈ ఫార్ములా తీసుకోవాలి. ఒకవేళ R C L ఇస్తే ఈ ఫార్ములా మనకి క్వాలిటీ ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. ఓకే, ద బ్యాండ్విడ్త్ FR ఈజ్ ఈక్వల్ టు 1/Q రాసుకోవచ్చు బ్యాండ్విడ్త్. ఓకే, FR ఈజ్ ఈక్వల్ టు 1/Q. ద రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ, ద FR ఈజ్ ఈక్వల్ టు 1/√. చూడండి ఇక్కడ మనకు బ్యాండ్విడ్త్ తీసుకొస్తే బ్యాండ్విడ్త్ FR/Q రాసుకోవచ్చు. BW ఈజ్ ఈక్వల్ టు అప్పర్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయర్ ఫ్రీక్వెన్సీ. అప్పర్ ఫ్రీక్వెన్సీ మీన్స్ దిస్ ఈజ్ కాల్డ్ ఏ హయ్యర్ ఫ్రీక్వెన్సీ, దిస్ ఇస్ కాల్డ్ ఏ లోయర్ ఫ్రీక్వెన్సీ. వీటి యొక్క డిఫరెన్స్ని ఏమంటారంటే బ్యాండ్విడ్త్ అంటారు. ద రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆర్ యూజింగ్ ఇంప్రూవర్ ఇండక్టర్ మీన్స్ 1/2π√1/LC మైనస్ RS/L హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే, రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ. L అంటే ఇండక్టివ్ ఆఫ్ ద కాయిల్, C అంటే కెపాసిటివ్ ప్యారలల్ కెపాసిటివ్. ఓకే, రియాక్టివ్. ప్లస్ RS అంటే DC రెసిస్టివ్ వాల్యూ ఆఫ్ ద కాయిల్. ఓకే, దీనిలో R అంటే ఏమి
ఆర్ఎస్ అంటే డీసీ రెసిస్టివ్ ఆఫ్ ద కాయిల్, సి అంటే ప్యారలల్ కెపాసిటెన్స్, ఇది ఇండక్టెన్స్ ఆఫ్ ద కాయిల్. ఓకే, డీసీ రియాక్టివ్ వాల్యూస్ ఆఫ్ కాయిల్ అనమాట. ఓకే, డీసీ రియాక్టివ్ అంటే డీసీ అప్లై చేసినప్పుడు రియాక్షన్ అనేది వస్తుంది అనమాట దీనికి. ఓకే, ఏసీ అప్లై చేసినప్పుడు దాని యొక్క బిహేవియర్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉండదు. చూడండి ఇక్కడ మనకు రిజనెన్స్, ద ప్యారలల్ రిజనెన్స్ ఫర్ ఎగ్జాంపుల్, you see this is the one of the circuit. Here the given R is equal to 60 ohms, L is equal to 200 millihertz, C అంటే 120. The solution R L మనకు ఇవ్వడం జరిగింది. చూడండి రిజనెన్స్ ఫ్రీక్వెన్సీ మనకు ఫైండ్ అవుట్ చేయమంటే 1/2π√LC. ఓకే, సో ఇక్కడ ఎల్ తెలుసు మనకు 200, సి అనేది తెలుసు కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎఫ్ఆర్ అనేది వస్తుంది. సొల్యూషన్ 2. సో ఎక్స్ఎల్ కనుక్కోవడానికి 2πFLలో సబ్స్టిట్యూట్ చేయండి. ఎల్ సబ్స్టిట్యూట్ చేసాం. క్వాలిటీ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే Q = R/XL, R/2πFL ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో బ్యాండ్ విడ్త్ అంటే BW = FR/Q. ఓకే, ఎఫ్ఆర్ అంటే రెసిడెన్స్ ఫ్రీక్వెన్సీ మనకు 32.5 ఇచ్చాడు. దీన్నంతా డివైడ్ చేసుకుంటే బ్యాండ్ విడ్త్ వస్తుంది. The upper and lower 3 decibel frequencies అంటే FH and FL is equal to FR minus 1/BW, 32.5 minus 1/2 ఇచ్చిన వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, FH అనేది FR plus 1/2 బ్యాండ్ విడ్త్. ఇది ఇండక్టివ్ లోయర్ ఫ్రీక్వెన్సీ వస్తుంది, ఇది కెపాసిటివ్ లోయర్ ఫ్రీక్వెన్సీ నుంచి కనుక్కుంటాం. ఓకే, సో 1/2 BW. ఓకే, మనకి FL అనేది FR తెలుసు కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేసాం. 1/2 BW అంటే రిమైనింగ్ మనకు సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ 22 వచ్చింది కదా మనకు, ఈ 20 బ్యాండ్ విడ్త్ అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిమైనింగ్ వచ్చేస్తుంది. సొల్యూషన్ స్టెప్ 3. యు సీ ద సర్క్యూట్ ఆఫ్ కరెంట్ రెజొనెన్స్ IT, ద అట్ రెజొనెన్స్ ఆఫ్ ద డైనమిక్ ఇంపెడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఈక్వల్ టు R. IT ఈజ్ ఈక్వల్ టు IR ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ అంటారు. సో IR ఈజ్ ఈక్వల్ టు V/R అంటే 100/60. The seventh, the magnification of current means I maximum is equal to Q into IT. సో IT మనకు తెలుసు, ఇక్కడ Q అంటే 1.47, IT అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. The current drawn for the supply resonance, okay, resistive and current following LC large 2.4. okay, the back of the circuit, the resonance capacitive resistance. సో IL is equal to V/XL. సో V అంటే మనకు 100 తెలుసు, F అంటే తెలుసు, L అనేది కూడా తెలుసు. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2.45 ఆంపియర్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ప్యారలల్ రెజొనెన్స్ సర్క్యూట్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ స్టార్ట్ నెట్వర్క్ థీరమ్స్. నెట్వర్క్ థీరమ్స్ అనేది టుమారో ఐ విల్ డిస్కస్. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.